సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. బతుకుదెరువు కోసం దేశం కాని దేశం వెళ్ళి అష్ట కష్టాలు పడుతున్న తెలుగు ప్రజల గాథలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. రీసెంట్గా కడప జిల్లాకు చెందిన ఓ మహిళ కువైట్లో చిక్కుకుపోయి కన్నీరు మున్నీరుగా విలిపిస్తోంది. ఆమె సెల్ఫీ వీడియో చూస్తే ఎవరికైనా మనసు ద్రవిస్తుంది. ముగ్గురు ఆడపిల్లల కోసం కుటుంబాన్ని వదిలేసి కువైట్కి వచ్చి చాకరీ చేసి సంపాదించడానికి వస్తే ఇక్కడ ఊహించని షాక్ ఎదురైందని చెబుతోంది. అన్నమయ్య జిల్లా సంబేపల్లి మండలం నారాయణ రెడ్డి గారి పల్లెకు చెందిన కవిత కువైట్లో ఏజెంట్లు మోసం చేయడంతో తన కష్టం త్యాగం అంతా వృధా అయిందని బాధపడుతోంది. అంతేకాదు తన యజమాని చిత్రహింసలకు గురి చేస్తున్నారని రోధిస్తోంది. ఇష్టం వచ్చినట్లు కొడుతున్నాడని, కట్టుకోవడానికి బట్టలు కూడా ఇవ్వకుండా తనను అసలు మనిషిగానే చూడట్లేదని ఏడుస్తోంది. తన సెల్ఫీ వీడియోను మంత్రి రాంప్రసాద్ రెడ్డికి పంపించి విన్నవించింది. దీనిపై సదరు మంత్రి స్పందించారు. కవితను కువైట్ నుంచి ఇండియాకు రప్పించేందుకు సంబంధిత అధికారులకు లేఖ కూడా రాశారు. కవిత ఇండియా వచ్చే వరకు ఫాలోఅప్ చేస్తానని హామీ ఇచ్చారు. నన్ను కాపాడన్న రాంప్రసాద్ రెడ్డి అన్న నన్ను తోడుకొచ్చి ఇంట్లో పెట్టి బంధించి పెట్టినట్టున్నది. నేను ఎంత కష్టపడినా కానీ నన్ను కొట్టినొస్తా అంటూ ఇప్పుడు ఏమంటా అంటూ డబ్బులు కట్టమంటా అంటూ లేదు పంపేమో నేను అమ్మేస్తాము అంటా అంటున్నా. అన్నం కానీ పెట్టలేదన్న నాకు నిన్ను బయట వేసి పెట్టేసినారు. నాకు అన్నం పెట్టలే, ఏం పెట్టలే. నా బట్టలు కానీ ఇలా రూమ్లో పెట్టుకొని ఉంటారు వాళ్ళు. నన్ను కాపాడన్న వాళ్ళు ఏమంటానండి, ఈసా తీసినాడు నువ్వు పారిపో, నువ్వు ఇక్కడ నుండి నువ్వు పారిపో అని అంటున్నాడు. అన్న నేను పారిపోవాలంట. నేను పారిపోతే నన్ను ఎవరన్నా కాపాడేది. నాకన్నా బిడ్డలు ఉన్నారు, ముగ్గురు ఆడబిడ్డలు. నాకు నా మొగుడు అని కావు బతికిరువు కోసం ఇక్కడికి వస్తే నాకు టార్చర్ చూపిస్తాండ్రన్న. ఇంతవరకు అన్నంలో నీళ్ళు లేదన్న. నాకు పొద్దున్నండి ఎత్తుకొచ్చి బయట వేసినారు నన్ను. ఈజా తీసినాడు. ఫోన్ చేసి నీకు ఏమైతే చేసుకో అంటున్నాడు. వాడి ఇంటికాడ ఉంటే నేను ఫోన్ చేస్తే బ్లాక్ లిస్ట్లో పెడతా అంటున్నాను. అమ్మారు నన్ను కాపాడన్నా.